విజ్ఞప్తి చేస్తున్నా. రేపు అంటే ఈరోజు అందరి గురించి మాట్లాడడానికి ఒక నాయకులు ఉన్నారు, మన గురించి మాట్లాడడానికి ఒక నాయకుడు ఉండాలి. కాబట్టి అవుట్సోర్సింగ్ కానీ ఇటువంటి గురించి ఎందుకంటే ఇలా పూర్తి స్థాయిలో లక్ష్మయ్య గారు పులి లక్ష్మయ్య గారు మరి చాలా తరబింది చెందింది. కాబట్టి నేను అన్ని జిల్లాలు తిరగాలి, కొంచెం బరువు పెంచుకోవాలి, మేము కూడా బరువు పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి బరువు పెంచుకోవాలి, మరి తప్పించుకునే పని చేయొద్దు. ఈసారి అన్ని జిల్లాలు తిరగాలి, జిల్లా అధ్యక్షులు కూడా మీరు యాక్టివ్గా పనిచేయాలి. ఈరోజు ఏం లేదు బ్రదర్, మీరు ఏం చేసే అవసరం లేదు. ఎన్నికలు ఉన్నాయనుకో ఎన్ని రకాలైన కొప్పులన్నీ చేసుకోవచ్చు, అర్థమైందా? ఎన్నికలు లేకుంటే ఏం చేసుకునేలా? అట్లా ఏజెన్సీ అనేటువంటి వెళ్ళిపోతే మీకు జీతం పెరిగిపోతే ఆటోమేటిక్గా. ఏజెన్సీ వాడే రోజు 11-12 దోచుకుంటుంది. ఏజెన్సీ వెళ్ళిపోతే ఇవాళ చాలా మంది 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, సంతోషపడి నాకు కూడా హ్యాపీ అనిపించింది. కానీ ఈ 17-18 వేలతో ఎట్లా బతుకుతారని ఆలోచన చేస్తుంది. 18 వేలతో ఎట్లా బతుకుతారు వీళ్ళు? కిరాయి కట్టగలుగుతారా? ఫీజు కట్టగలుగుతారా? చుట్టపొర్ర రోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇవాళ నా ఇంటికి ఏ చుట్టపొర్ర రావద్దు ఫస్ట్ మొక్కుంటారు. సెకండ్ నా పిల్లల జ్వరం రావద్దు, మూడో అప్పులో నా ఇంటి మీదకి రావద్దు. అట్లా రకరకాల అర్థమైందా? చుట్టపొడి ఎవరు దూరం పక్కన ఆరోగ్యం బాగాలేక ఎవరు రావద్దు, అక్కడ సాగు కూడా పోలేరు కదా. నాకు పెళ్లి కార్డు ఎవరు ఇవ్వద్దు, పోతే 500 కట్నం వేయాలి, అర్థమైందా? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇన్ని రకాల దాంతో ఉంటారు. కాబట్టి ఇది ఏదేమైనప్పటికీ మీ అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. వచ్చే రోజుల్లో ఏజెన్సీ అనే బ్రోకర్ లేకుండా మీరు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మీ జీతాలు మీరే నేరుగా ఎత్తుకోవాలని, అంతేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరెవరు తీసేసిండ్రో 632 మందిని బ్రదర్ ఒకటి మాత్రమే పక్కా చెప్తున్నా, ఇక్కడ పృథ్వాన్ ఉన్నాం, మేము ఇక్కడ మాట్లాడేటి 101% ముఖ్యమంత్రికి పోతాయి. ముఖ్యమంత్రి గారు ఏ ఛానల్ చూస్తున్నారో తెలియదు, ఏ ఛానల్ చూస్తుందో తెలియదు. నా ఛానల్ పక్కా చేస్తున్న ఫ్యాక్ట్స్ అనేది 100% చూస్తారు. మీకు తెలియదు. మీ మధ్యలో రేవంత్ రెడ్డి గారి చెవులు కళ్ళు ఇక్కడనే ఉన్నాయి, మీకు కనబడే కానీ ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి పోతున్నాయి, అర్థమైందా? ఎక్కడికి వెళ్ళి పోతున్నాయి నాకు తెలుసు, పోతున్నాయి, అర్థమైందా? ఏది ఏమైనప్పటికీ వచ్చే సంవత్సరం వచ్చే వార్షికోత్సవం నాటికి బ్రదర్ చాలా ఇంకా యాక్టివ్గా జిల్లాలు మొత్తం తిరగాలి, మెంబర్షిప్ అనేది చేయాలి. మెంబర్షిప్ ఇంకా చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న ఒక బాధాకరమైన అంటే నేను బాలకృష్ణ రెడ్డి గారు సిస్టర్స్ అందరం కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఒక శ్రీధర్ అంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. మా బాధ ఏంటంటే 8-10 మంది పోయినాము. మేము అనుకున్న పోగానే దాదాపు ఒక 100 మంది అవుట్సోర్సింగ్ అందరూ వస్తారు, నల్ల బ్యాచ్లు పెట్టుకొని ఇలా ఇక్కడ దుమ్ములు చెప్పాలనుకున్నాం. ఒక్కడు కూడా బయటికి రాలే బ్రదర్. 10 మంది ఎట్లా పోయినాము అట్నే వచ్చినాం బయటికి. కలెక్టర్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన మాట్లాడినాం. అయితే అక్కడ అసలు ఉద్యోగులు ఏం చేసిన, ఎవరైతే దోపిడీ చేసిందో మనల్ని బలి ఇచ్చింది అక్కడ. అదే ఇవాళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అనేటోడు బలి పశువు అన్నట్టు ఎన్నో జరిగింది అన్నదే. ఇవాళ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటారు రెవెన్యూలో పెద్ద అక్రమాలు జరుగుతున్నాయి, అలా దానికి ప్రధాన కారణం ఈ 632 మంది ఇంకా వేరే వాళ్ళు అంటున్నారు. నేను అంటే మీ దగ్గర ఏసీబీలు ఉన్నాయి కదా, విజిలెన్స్ ఉన్నాయి కదా, ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకొని తీసేయండి. కానీ ఈరోజు 632 మందిని తీసేస్తా అంటే ఎట్లా? నువ్వు సుధపూసావా? నువ్వు సుధపూస కాదని ఎన్ని చూపానా నేను చూపెడతా. కాబట్టి ఈరోజు వాళ్ళని వెంటనే వాపసు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయాలి, టర్మినేషన్ విధానం ఎత్తేయాలి. ఇంకోటి ఈ పోస్టు నేను మొన్న సెక్రటరీ అలా నవీన్ అని ఒక మిత్రుడు ఎప్పుడు పేరు చెప్తా ఉంటాను, నేను ఎప్పుడు పేర్లు చెప్తాను, ఎందుకు చెప్తాను? నవీన్ అనేట ఆయన సెక్రటరీలో కింద పడిపోయాడు, 108 వచ్చింది, హాస్పిటల్ తీసుకుపోయాడు. 2 రోజుల తర్వాత నౌకరు అమ్ముకున్నాడు. ఆ సంబంధించిన అధికారి నేను ఫోన్ చేసిన, లేదన్నా రమ్మని చెప్పి జాయిన్ చేసుకున్నాం, ఆయన దగ్గరికి ఎందుకు పోయినాం అన్నట్టు. ఇవాళ దాకా జాబ్ ఇవ్వలే, అర్థమైందా? ఈ టర్మినేషన్ విధానం ఎత్తేస్తుంటే మీరు ఎందుకు తీసేస్తున్నావు అనేది కూడా పక్కా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రెవెన్యూ వాళ్ళని 632 మందిని మీరు మంచిగా మర్యాదగా మీరు తీసుకోండి, మేము గౌరవిస్తాం. లేకుంటే దీనికోసం గట్టి పోరాటం జరుగుతుంది, ఉద్యమం జరుగుతుంది. ఉద్యమం జరిగి పోరాటం జరిగిన తర్వాత మీరు తీసుకున్న మీకు పేరు రాదు. కాబట్టి మాకు పేరు రాకుండా మీరే తీసుకొని మీరే పేరు చేసుకొని మీరే పాలతో వాళ్ళ పాలు కూడా రెడీగా ఉన్నాయంట. వాళ్ళకి పాలతో కూడా వాళ్ళు మీ ఫోటోలు అడుగుతారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మణ ఇంకా గాండ్లించాలి. ఇప్పుడు జడ్సన్ అన్న చెప్పినట్టు ఇంకా గాండ్లించాలంటే అన్ని జిల్లాలలో తిరగాలి, తిరిగి ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకతను అన్న గుర్తు చేశారు. సరే, ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని మన అందరికీ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ముందుగా అందరికీ ఉద్యమ వందనాలు. ఒక్కసారి మరొక చివరిసారి కూడా గట్టిగా చప్పట్లో మీరు ఒక్కసారి గట్టిగా కొట్టాలి. ఈ చప్పట్లు సీఎం గారు కూడా ఇవ్వాలని చెప్పి మేము కొట్టమంటున్నాం. ఈ చప్పట్లు కూడా ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది ఉద్యోగస్తుల కోసం రాత్రింపగలు కష్టపడుతున్నటువంటి మన రాష్ట్ర జేఏసీ నాయకుల కోసం, అలాగే జిల్లాలో పనిచేస్తున్నటువంటి మన జిల్లా జేఏసీ నాయకత్వాలకు, అలాగే ఈరోజు వేదిక ద్వారా మనకు ప్రతిరోజు కూడా సపోర్ట్ చేస్తూ, అలాగే మనకి ఇంకా రానటువంటి మిత్రులు కూడా కనబడినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు మనకు. వారందరూ కూడా ఇవాళ సహకారాలతో ఈరోజు మన జేఏసీ 3 సంవత్సరాలు నిండి ఇవాళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. కాబట్టి గట్టిగా మనం చప్పట్లతోని సీఎం గారికి యొక్క మా రాష్ట్ర జేఏసీ 3 సంవత్సరాలు నిండింది, మీ పదవి 3 సంవత్సరాలు నిండుతుంది. కాబట్టి ఇక మా పదవులు ఉన్నాయి, మీ పదవులు ఉన్నాయని చెప్పి అర్థమే ఈ వేదిక ఈరోజు. అలాగే అసలు ఈ జేఏసీ ఇందాక మన అందరి మిత్రులు కూడా చెప్పినట్టు ఏ విధంగా పురుగుడు వస్తుందని ఒక చిన్న విషయంతో చెప్తాను. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అయితే ఒకరోజు మా డిపార్ట్మెంట్లో అయితే వాస్తవానికి జీతాలు కూడా 2వ తారీఖు 3వ తారీఖు వస్తాయి, ఎటువంటి సమస్యలు లేవు, ఉద్యోగం తొలగింపు అనేది ఏం లేదు, సజాగా నడుస్తూ ఉంది. ఒకరోజు నల్లగొండ జిల్లా పేపర్లో ఒక వార్త చదివిన నేను. హాలియాలో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. సుమారుగా 12 నెలలు జీతం రాక ఆర్థిక భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు అన్న. నాకు ఆ వార్త చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత వాళ్ళ యూనియన్ నాయకులు వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడుకొని ఆ ఉద్యోగాన్ని వాళ్ళ భార్యకు ఇవ్వటం కూడా జరిగింది. ఆమె 6 నెలలు తిరిగేసరికి కూడా అదే ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్న. ఇలా కుటుంబం రోడ్డున పడ్డది. ఆ రోజు నేను చదివిన వార్త ఆ రోజు నన్ను చెలించింది. ఆ రోజు ఎందుకు ఈ ఉద్యోగస్తులకు ఇంత ఉన్నాయి, మరి మన డిపార్ట్మెంట్లో మంచిగా ఉందని ఆలోచన చేసే క్రమంలో మనకి ఇందాక మన మిత్రులు అన్నట్టు కొంతమందిని కలుపుకొని మొట్టమొదటిసారిగా మనం ఒక జేఏసీని ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఒక డిపార్ట్మెంట్ సమస్యని ఒక డిపార్ట్మెంట్ కాదు, ఆ బాధ అందరి డిపార్ట్మెంట్లో కూడా కదిలించే విధంగా ఆ సమస్య ఒక్కరితో నా కుటుంబంది కాదు, ఇలా కుటుంబానికి జరిగిందే రేమో నా కుటుంబానికి కూడా జరిగితే పరిస్థితి ఏందనేది ఆలోచన శక్తినిచ్చే పుట్టిందే ఇలా మన రాష్ట్ర జేఏసీ. ఆ విధంగా ఏర్పడినటువంటి మన జేఏసీ అనేక కార్యక్రమాల ద్వారా, అనేక వాట్సాప్ల ద్వారా అనేకంగా అందరం కాంటాక్ట్ అయ్యి మొట్టమొదటిసారిగా 23/7/2023లో మనం ఎల్బీ నగర్లో ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఆ రోజు సభ